మనం కూడా చెప్తాం కదా, ఫస్ట్ భర్త సరిగా సంపాదించుకోకపోతే, సంపాదన సరిగా చేయట్లేదు మనం చీపురు పట్టుకుంటుంది కదా భార్య, కదండి, చీపురు పట్టుకుంటుంది కదా. సో అట్లాగే ఊళ్ళో వాళ్ళంతా భార్యతో సహా ఊళ్ళో వాళ్ళు కూడా చీపురు పట్టుకున్నారు. ఒరే బుద్ధి లేని విధవా, దుకాణం ఎందుకంత తొందరగా మూస్తున్నావు? రాత్రి 10, 11 కూడా గిరాకీ వస్తుంది. ఎందుకంటే కొన్ని 11, 12, 1 గంట దాకా షాపులు ఓపెనే ఉంటాయి. అంత గిరాకీ వస్తూ ఉంటుంది ఆ టైంలో. గిరాకీ అంటే తెలుసుగా మీకు, దాన్ని ఏమంటారు గిరాకీని తెలుగులో? అది గిరాకీ అనే మాట ఇక్కడ వాడతారు, అంటే కస్టమర్స్, బేరాలు వస్తూనే ఉంటాయి, బేరం వస్తూనే ఉంటాయి. అయితే వీడు వాళ్ళందరి మాట వినేవాడు కాదు. ఎన్నాళ్ళు ఎవరు చెప్పినా, భార్య చెప్పినా, ఎవరు చెప్పినా వాడు వింటలా. వాడి పందా వాడు మార్చుకోవట్లేదు. ఆ దుకాణం మధ్యాహ్నం క్లోజ్ చేస్తాడు, కాసేపు కీర్తనలు పాడుకుంటాడు, కాసేపు తపస్సు చేసుకుంటాడు, కాసేపు జపం చేసుకుంటాడు. మిగతా సాధువుని సంతుల్ని ఇంటికి పిలుస్తాడు, ఇంటికి పిలిచి వాళ్ళకి భోజనాలు పెడతాడు, బట్టలు పెడతాడు. ఈ విధంగా వాడి జీవితాన్ని గడుపుతున్నాడు. ఎవరు చెప్పినా వింటాడు.